నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. పోలీస్ శాఖను సాంకేతికంగా బలోపేతం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో పోలీస్ సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావని, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, గూగుల్ టాకౌట్లు ఉపయోగించుకోవాలని కోరారు. ఇక పోలీసుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి పనిచేస్తున్నారంటూ పోలీసులను ప్రశంసించారు. ఉమెన్ ఎస్ఐ వల్లెం లావణ్య 2024 బ్యాచ్ కు చెందిన వల్లెం లావణ్య ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే. మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం నిత్యం రోడ్డు మీద. వచ్చే నెల 7న అమరావతిలో